ఉద్యమి సభ్యత్వంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వాన్ని పొందాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు అన్నారు. శనివారం 53, 54వ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి, జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి కాలనీలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుజయబాబు మాట్లాడుతూ, జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలిపారన్నారు. జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా మాట్లాడుతూ, జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే పార్టీ అన్నారు. ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వాన్ని పొందాలని అన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు, నగర కార్యదర్శి ఆముదాల సుమంత్, వీర మహిళలు హైమావతి, వరలక్ష్మి, రేణుక, నగర నాయకులు పసుపులేటి మహేష్, పెడాడ ఆనంద్, స్థానిక డివిజన్ నాయకులు జావీద్, ఆకాష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. దీని గురించి పూర్తిగా అవగాహన ఉంది కదా మీకు? మీ ఫోన్కి మెసేజ్ వచ్చిందే? ఈరోజు జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జనసేన పార్టీలో పండగ ఏదైనా ఉందంటే అది క్రియాశీలక సభ్యత నమోదు. ఈసారి ఈ క్రియాశీలక సభ్యత నమోదుని ఉద్యమి సభ్యత నమోదుగా మార్చి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో వెసులుబాట్లని ఈరోజు పార్టీ కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం ఆయన ఏదైతే భారతదేశంలో ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని 5వ విడతగా ఈరోజు రాష్ట్రంలో మేము జరుపుకుంటున్నాం. 2 రోజుల క్రితం అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తం మీద మొదలైన ఈ సభ్యత నమోదు పండుగ ఇప్పటికే మొదటి రోజే 1,00,000 మార్కును దాటి ఈ సభ్యత్వాలు జరిగాయి. క్రితంసారి 12 లక్షలతో ఆగిన మా ఈ సభ్యత్వం ఈసారి దాదాపుగా 25 లక్షల పైచిలకు ఈ రాష్ట్రం మొత్తం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నెల్లూరు నగరంలో మా నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త అయిన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఈ క్రియాశీల పండుగని చేసుకుంటూ ముందరకు వెళ్తున్నాం. నిన్న మొన్న వేల సంఖ్యలో మాకు మొదలైన మొదటి రోజే 3,500 నుంచి 4,000 మంది సభ్యులు రెన్యువల్ చేసుకోవడం కానీ నూతన సభ్యులు చేరడం కానీ జరిగింది. అదేవిధంగా రెండో రోజు కూడా దాదాపుగా ఒక 4-5 వేల మంది జిల్లా నెల్లూరు పార్లమెంటు వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదులు జరిగాయి. మరియు మూడో రోజు కూడా ఈరోజు మేము ఇక్కడ నెల్లూరు నగరంలో హాల్స్ ఏర్పాటు చేసి ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదుకి సంబంధించి ఏర్పాటు చేస్తే తండోపతండాలుగా యువత కానీ అదేవిధంగా మహిళలు కానీ వృద్ధులు కానీ మేము పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబానికి ఒక భరోసాగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాకేదైనా ప్రమాదం జరిగితే ఒక బీమాగా పంపిస్తున్నారు, అదేవిధంగా మాకేదైనా జరగరాని విపత్తు ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు కుటుంబాలకు ఇచ్చి అండగా నిలబడుతున్న ఒక నాయకుడిని ఈరోజు ఆయన కోసం ఆయన పార్టీ కోసం కేవలం 400 రూపాయలు అనేది మాకు ఇబ్బంది కాదు. ఎందుకంటే మా ఒకరోజు కూలీలో 500 రూపాయలు ఉంటే 400 రూపాయలు ఒక్కరోజు మా లైఫ్ కోసం పెట్టడం పెద్ద ఇబ్బంది కాదని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే రావడం నిజంగా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మేము ఈసారి 25 లక్షల మార్క్ అనుకుంటే అది దగ్గర 30 లక్షలు 40 లక్షలు దాటేటట్టుంది. చూద్దామండి, రానున్న రోజుల్లో ఇంకా క్రియాశీలక సభ్యత్వాలు ఇంకా నెల్లూరు నగరం రూరల్ 54 వార్డుల్లో పోయినసారి మేము 12,600 చిల్లర చేసాం. ఈసారి వాటిల్ని మేము దగ్గర 25,000 నుంచి 30,000 వరకు నెల్లూరు నగరంలోనే ఈసారి మేము చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నామండి. అదేవిధంగా ఈ రోజు నుంచి ఇక్కడ 54వ డివిజన్లో మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అదేవిధంగా జిల్లా కార్యదర్శి అయిన షేక్ ఆలియా గారి ఆధ్వర్యంలో ఈరోజు 54వ వార్డులో ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదాల శిబిరాలు ఈ రోజు నుంచి ప్రతిరోజు ఇక్కడ కానీ నెల్లూరు నగరంలో 54వ వార్డులో అందరూ అందుబాటులో ఉండి క్రియాశీలక సభ్యత్వ నమోదులు చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటాను. జై హింద్, జై జన్. అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, అదేవిధంగా 53, 54 క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈరోజు జనసేన సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఉద్యమి అని సభ్యత్వ నమోదుకి కొత్తగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేయడం జరిగింది. దానిలో భాగంగా మా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు అన్న గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ 53, 54 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన నేను 54వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఎన్ని రోజులైతే మాకు పైనుంచి ఆదేశాలు వస్తాయో అన్ని రోజుల వరకు మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని, అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు అండదండగా ఏదైనా పార్టీ ఉంటుందంటే అది ఖచ్చితంగా మా జనసేన పార్టీ అని చెప్పి ఇటుపక్క కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా నమ్మి ఈరోజు
కూటమి ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్క ప్రజలు మాకు అండదండగా ఉన్నారని చెప్పి మేము నమ్ముతూ ఈ జనసేన కార్యక్రమంలో మేము చేపట్టే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏదైతే ఉందో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం మేము మరింత బలోపేతం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.